నులివెచ్చని స్థితికి సూచనలను బైబిల్ గ్రంథం నుండి చూద్దామండి. ప్రకటన 2:4లో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. అంటే మొదట్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి కొన్నాళ్ళుగా ఆ ప్రేమ నుండి తప్పుకోవడం అనేది నిలువెచ్చని స్థితికి సూచన. సామెతలు 11:30లో జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అంటే ఆత్మల భారం లేకపోవడం, ఇతరుల గురించి ప్రార్థించాలి, వారి గురించి దేవునిలో మొరపెట్టాలనేటువంటి ఆశ మనలో లేకపోవడం అనేది కూడా నిలువెచ్చని స్థితికి సూచన. హెబ్రీ 10:24-25లో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక, అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆశ, ఆసక్తి, ఆతృత అనేది లేకపోవడం అనేది కూడా నిలువెచ్చని స్థితికి సూచన. సామెతలు 19:12లో తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత, ఇతరుల తప్పులను క్షమించాలనేటువంటి మనసు లేకపోవడం. మలాకి 3:10లో 10వ వంతు భాగము మీరు నా మందిరంలోనికి తీసుకురండి, అట్టి అర్పణ ఇవ్వకపోవడం కూడా నిలువెచ్చని స్థితి.